మోంతా తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో జల ప్రళయాన్ని సృష్టించాయి. మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిన ఈ తుఫాను బలహీనపడినప్పటికీ దాని ప్రభావంతో బుధవారం పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రోడ్డు, రైలు మార్గాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సిరిసిల్ల, నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.9 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 20.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ, 68 ప్రాంతాల్లో 11.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడినట్లు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ డోర్నకల్ రైల్వే స్టేషన్లో ట్రాక్ పైకి వరద నీరు చేరడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించింది. హన్మకొండ బస్టాండ్ పూర్తిగా నీట మునిగి ఓ చెరువును తలపించింది. ఈ జల విలయంలో పలు విషాద ఘటనలు, సహాయక చర్యలు చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లాలో ఓ డీసీఎం వాహనం డ్రైవర్తో సహా వరదలో కొట్టుకుపోయింది. వికారాబాద్ జిల్లాలో కాగ్నా నదిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు కాపాడారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల భవనాన్ని వరద చుట్టుముట్టడంతో అందులో చిక్కుకున్న 500 మంది విద్యార్థులను పోలీసులు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, జలాశయాల వద్ద నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖకు సూచించారు. జలాశయాల నుంచి నీరు విడుదల చేసే ముందు స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యల కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలను రంగంలోకి దింపాలని జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్టులు జారీ చేసింది. వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.